ఎందుకంటే చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్, ఎందుకంటే మనకి ఇప్పుడే ఎక్కువ కొవ్వు ఉన్నది, మళ్ళీ ఆయిల్ తింటే ఎక్కువ కొవ్వు పట్టిపోతాం. సో అట్లా మా ఆయన అయితే చేస్తున్నాడు. నెక్స్ట్ సాసోలు వేసినాడు. నేను చెప్తా లేండి, చూపిస్తాను మళ్ళీ ఎట్లా జరుగుతుందని. ఇప్పటికైతే చెప్తాను ఆయన ఏం చేస్తానేది. మా ఆయన ఇంకేదో పాయింట్ చెప్పాడు ఫ్రెండ్స్. చికెన్లో అంట నూనె ఉంటుందంట, ఆ నూనె వస్తుందంట చేసేటప్పుడు సరిపోతుందంట. సో తక్కువ అంటే వేసుకోండి, నూనె కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది అంట. నెక్స్ట్ కరివేపాకు ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే మా ఇంట్లో కరివేపాకు అయిపోయింది, ఇప్పుడు చెప్పలేముగా, వేసేస్తాం. నెక్స్ట్ నేనైతే చికెన్ చేస్తాడు ఫ్రెండ్స్. నేనైతే స్టవ్లో కరెంట్ స్టవ్ మీద అయితే నేను అన్నం చేయాలి. సో ఇప్పుడైతే ఒక గ్లాస్ బియ్యము మాకు సరిపోతాయి. ఒక గ్లాస్ బియ్యం కడిగేసి మా రైస్ కుక్కర్లో పెట్టాలి. ఎలా పెడుతున్నా చూసేయండి. ఫస్ట్ మాదైతే స్టీల్ గిన్నె ఫ్రెండ్స్. సో స్టీల్ గిన్నెలకి ఇట్లా ఒకటి ఇస్తారు, అది యూజ్ లేదని పక్కన ఏంటండి దాని మీద రాసి ఉంటుంది దిస్ ఈజ్ అప్ అని. అది వేసి స్టీల్ గిన్నెని ఇట్లా పెట్టాలి. పెట్టిన తర్వాత తీసుకున్న రైస్ ఇందులో వేసేసుకొని తర్వాత అయితే మనం ఎంతైతే తీసుకున్నామో అంతకి 3 times అయితే వాటర్ వేసుకుంటున్నా. యాక్చువల్గా అయితే 2 పెట్టుకుంటే సరిపోతుంది. మావి రైస్ కొంచెము ప్యాకెట్ రైస్ అనమాట. ఇది ప్యాకెట్ రైస్కి సెట్ కాదు, అంటే కొంచెం గట్టిగా అవుతుంది రైస్. అందుకని చెప్పి నేను 2 కంటే అబోనే వేస్తాను. లైక్ 3కి తక్కువ 2కి ఎక్కువ అన్నట్టుగా వేసేసి కొంచెం సాల్ట్ వేసేస్తే అయిపోయింది, అంతే. నెక్స్ట్ అయితే ఇలా ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కత్తితో వేసుకోవద్దండి, జస్ట్ స్పూన్ తీసుకొని వేసుకోండి. అలా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా సన్నగా తరుక్కొని ఆనియన్ అయితే వేయించాలి. ఈ ప్రాసెస్ వేగే కొంచెం టైం పడుతుంది, చూద్దాం, నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ అయితే వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మంచిగా కడుక్కొని ఉప్పు పసుపు వేసుకొని చికెన్లోకి ఇలా చికెన్ అయితే వేయించుకోవాలి. ఎలాగంటే ఇలా అన్నిటినీ బాగా కలిసేటట్టు తిప్పేయాలి. ఓకే, నెక్స్ట్ దీన్ని మీద అయితే మనం అన్నీ ఇలా అనేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తారు. గాయస్ చెప్పాను కదా చికెన్ చేస్తానని, బట్ నేను చేయలేదు, మా ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే నాకు ఇప్పుడు మీటింగ్ ఉంది, సో కుదరదని చెప్పాను. సో ఎలాగో ఈరోజు అలా నాకు చేసి పెట్టేద్దామని డిసైడ్ అయినాడు. ఎలా చేస్తాడు ఏందనేది చూసేయండి. ఇక్కడ అన్నీ వేసిన తర్వాత ఉడుకుతుంది కదా, దీనికి ముందు మా ఆయన చికెన్ వేసిన తర్వాత కొంచెం మిరప్పొడి, గరం మసాలా చాలా తక్కువ, చికెన్ మసాలా అంతా ఏమీ లేదు, మిరప్పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఇప్పుడైతే మా ఆయన చేసిన చికెన్ ఫ్రై ఎట్లుందో తిని చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడే మీటింగ్ అయిపోయింది, మీటింగ్ అయిపోతూనే చికెన్ కదా తినేయాలి ఫస్ట్. చాలా బాగా చేశాడు ఫ్రెండ్స్, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మా ఆయన అయితే నిజంగానే చికెన్ బాగా కుక్ చేస్తాడు.